మన పొరుగు దేశం పాకిస్తాన్ అణుశక్తిగా మారకుండా ఆపే ఒక సువర్ణ అవకాశాన్ని మన దేశ ప్రధానే స్వయంగా చేతులారా నాశనం చేశారంటే మీరు నమ్మగలరా? దీని గురించి తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. ఇది మన రా చరిత్రలో అతిపెద్ద విషాదం. ఒకప్పుడు పాకిస్తాన్ రహస్యంగా కహూటా అనే ప్రదేశంలో అణుబాంబును తయారు చేస్తోంది. ఈ విషయం మన రా ఏజెంట్లు ఎంతో కష్టపడి కనిపెట్టారు. వాళ్ళ ఆపరేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే వాళ్ళు పాకిస్తాన్ అణు కార్యక్రమానికి చెందిన ఒక ముఖ్య శాస్త్రవేత్తనే మన వైపు తిప్పుకున్నారు. ఆ శాస్త్రవేత్త పాకిస్తాన్ అణుబాంబుకు సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్ ను మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి బదులుగా అతను అడిగింది కేవలం తనను పాకిస్తాన్ నుండి సురక్షితంగా బయటకు తీసుకురావడం మరియు కేవలం $10,000. ఆ బ్లూ ప్రింట్ మన చేతికి చిక్కితే చాలు, ఒక్క ఎయిర్ స్ట్రైక్ తో పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని అక్కడికక్కడే సమాధి చేయొచ్చు. ఈ మొత్తం ఆపరేషన్ కు అయ్యే ఖర్చు కేవలం $50 లక్షలు. ఫైల్ అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ టేబుల్ మీదకు వెళ్ళింది. కానీ ఆయన ఏం చేశారో తెలుసా? ఇది తప్పు, రెండు దేశాలు శాంతిగా కలిసిమెలిసి ఉండాలి అంటూ ఆ ఫైల్ ను తిరస్కరించారు. కానీ ఆయన అక్కడతో ఆగలేదు. ఆ తర్వాత ఆయన చేసిన పని చరిత్ర క్షమించలేని ఒక ఘోరమైన ద్రోహం. మొరార్జీ దేశాయ్ నేరుగా ఫోన్ తీసుకుని పాకిస్తాన్ నియంత జనరల్ జియా ఉల్ హక్ కు కాల్ చేశారు. ఫోన్ లో ఇలా అన్నారు, చూడు, మీ దేశంలోని కహూటాలో ఏం జరుగుతుందో మాకంతా తెలుసు. నా పక్కనే నా రా చీఫ్ కూర్చుని ఉన్నాడు. మీ ప్లాన్ మొత్తం ఆయన నాకు చెప్పాడు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో పాకిస్తాన్ ISI ఒక్క రాత్రిలో మన ఏజెంట్లపై విరుచుకుపడింది. ఎన్నో ఏళ్లుగా మనం కష్టపడి నిర్మించుకున్న గూఢచారి నెట్వర్క్ ను మొత్తం నాశనం చేసింది. ఆ రాత్రి దాదాపు 300 మంది మన రా ఏజెంట్లు పాకిస్తాన్ చేతికి చిక్కారు. వాళ్లను ఎంత దారుణంగా హింసించారంటే ధురంధర్ సినిమాలో చూపించినట్లే చర్మానికి మేకులు కొట్టి చిత్రవద చేసి చంపేశారు. మన 300 మంది వీరుల ప్రాణాలను బలిపెట్టిన మొరార్జీ దేశాయ్ కు పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళ దేశ అత్యున్నత పురస్కారం నిషాన్-e-పాకిస్తాన్ ఇచ్చి సత్కరించింది. విచిత్రం ఏంటంటే ఆయనకు మన దేశం భారత రత్న కూడా ఇచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది మన గూఢచారుల వైఫల్యమా లేక మన నాయకుడి ద్రోహమా? ఈ ఒక్క నిర్ణయం జరగకపోయి ఉంటే ఈ రోజు పాకిస్తాన్ మనల్ని భయపెట్టే ధైర్యం చేసేదా? ఈ చారిత్రక ద్రోహంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.